Next new subject DLD, that means digital logic design. So in digital logic design starting introduction number system అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ ఓవరాల్ ఇంట్రడక్షన్ అబౌట్ నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. నెంబర్ సిస్టమ్, ద నెంబర్ సిస్టమ్ ద న్యూమరల్ సిస్టమ్ ఈస్ ది సిస్టమ్ ఆఫ్ నేమింగ్ ఆర్ representing numbers. We know that the number is a mathematical value that helps to count or measure objects. It helps to perform a various mathematical calculations. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్ సిస్టమ్స్. సో జనరల్గా మనం నెంబర్ సిస్టమ్ అనేది మ్యాథమెటికల్ వాల్యూ, అది ఏం చేస్తుందంటే ఈ నెంబర్ సిస్టమ్ ఫార్మేట్ అనేది మనకి ఒక పర్టికులర్ ఐటమ్స్ కానీ లేదా నెంబర్ మెజర్మెంట్స్ కానీ కౌంట్ చేయడంలోనే, ఆబ్జెక్ట్స్ని కౌంట్ చేయడంలోనే హెల్ప్ చేస్తుంది. ఓకే, సో ఇలా ఆబ్జెక్ట్ని కౌంట్ చేయడంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియస్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్లో హెల్ప్ చేస్తుంది ఈ నెంబర్ సిస్టమ్ అనేది. ఇందులో మనకి మెయిన్గా 4 టైప్స్ ఉన్నాయి. These are 4 types that are, first one, decimal number system. సో ఇక్కడ నెంబర్ సిస్టమ్ అనేది దాని యొక్క బేస్ ఆర్ రాడిక్స్ బేస్ చేసుకొని దాని టైప్ అనేది మనం మెన్షన్ చేస్తాం. దాని యొక్క బేస్ ఆర్ రాడిక్స్ని బేస్ చేసుకొని ఆ నెంబర్ సిస్టమ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్, సెకండ్ వన్ బైనరీ నెంబర్ సిస్టమ్, థర్డ్ వన్ ఆక్టల్ నెంబర్స్, నెక్స్ట్ వన్ హెక్సాడెసిమల్ నెంబర్స్. సో బేస్ ఆర్ రాడిక్స్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ బేస్ 10 ఉందనుకోండి, దాన్ని మనం డెసిమల్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ బేస్ 2 ఉంటే దాన్ని బైనరీ నెంబర్ సిస్టమ్ అని, బేస్ 8 ఉంటే ఆక్టల్ అని, బేస్ 16 ఉంటే హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్ అని కాల్ చేస్తాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా ఎగ్జాంపుల్స్లో చూద్దాం. ఫస్ట్ వన్ డెసిమల్ నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్స్. సో డెసిమల్ నెంబర్స్ మీన్స్ బేస్ మనకి 10 ఉండాలి, అంటే 10 డిఫరెంట్ డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ 10 డిఫరెంట్ డిజిట్స్. సో అవి ఏంటి అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇక్కడ మనం ఇలా డిఫరెంట్ 0 to 10 డిజిట్స్ ఎంత